సో 'గిల్లీ నాటకు' పడ్డ ఓట్స్ రియలా? ఫేకా? సో దాదాపు ఆయనకు 56-58 క్రోర్స్ ఓట్స్ అయితే పడ్డాయంట. సో ఇది అఫిషియల్‌గా వాళ్ళు అనౌన్స్ చేషిల్లు. సో ఇదే రికార్డు ఇంతకుముందు తమిళ్ 'బిగ్ బాస్' నుంచి 'ఎల్విష్ యాదవ్' అనే కంటెస్టెంట్ ఉండేనంట. తనకొక 28 క్రోర్స్ ఏమో ఓట్స్ పడ్డాయి. ఇండియాలో అదే హైయెస్ట్ ఉండే. సో దాని తర్వాత ఇప్పుడు రీసెంట్‌గా అయితే 'గిల్లీ నాట' పేరు మీద 56-58 క్రోర్స్ ఈ మధ్యలో ఓట్స్ వచ్చినాయని ప్రచారం జరిగింది. సో చాలామంది నా వరకు మొన్న చేసిన వీడియోస్‌లల్ల కామెంట్స్‌లలో ప్లస్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకచ్చిన టెక్స్ట్‌లే మెసేజ్‌లు ఏందంటే, అవన్నీ ఫేక్ ఓట్లు. అండ్ సెకండ్ థింగ్ ఏందంటే, అవన్నీ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇవన్నీ ఓట్స్ ఇన్నొచ్చినాయని చాలామంది కొందరి వాదన ప్లస్ కొన్ని కామెంట్స్ వచ్చినాయి నాకు. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో మొత్తం మీద అయితే గిల్లీ నాట విన్ అయ్యి సెన్సేషన్ సృష్టించిండు. ఎందుకంటే ప్రతి ఒక్క ఏమంటారు 'బిగ్ బాస్‌లో' అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఉన్న 'బిగ్ బాస్‌లో' ఆ 'బిగ్ బాస్' ఎట్లా అంటే ఒక కమెడియన్ ఎవరైతే ఉంటారో సాధారణంగా కమెడియన్‌ని కమెడియన్ లాగానే చూస్తారు. విన్నర్ అయ్యే స్కోప్ ఎక్కువ ఇవ్వరు. మేబీ వాళ్ళొక కంటెస్టెంట్‌ని పిక్ చేయడంలో ఫెయిల్యూర్ అయిండ్లా. అదే సెకండరీ థింగ్ ఏదైనా చూస్తే అక్కడున్న జనాలు ఎవరైతే ఉంటారో మేబీ ఒక కమెడియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హీరో మెటీరియల్‌గా చూడరు. కానీ ఆ సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో ఒక కమెడియన్ ఎప్పుడు కమెడియనే. హీరో కూడా ఒక సెంటిమెంట్ ఉన్నది చూసినావా? ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసి మొత్తం మీదైతే హీరో అని నిరూపించుకున్నాడు. సో ఇదొక సెన్సేషన్ నాకు తెలిసైతే. ఎందుకంటే సాధారణంగా ఒక కమెడియన్‌కు విన్నర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే సాధారణంగా యాంగర్ మూవ్‌మెంట్ ఎవరైతే ఉంటారో, సాధారణంగా 'బిగ్ బాస్' కంటెస్టెంట్‌లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ విన్నర్ ఎవరైతారు? యాంగర్ ఎక్కువ అంటే సారీ కోపం ప్లస్ మళ్ళా ఎవరైతే అగ్రెసివ్ ఉంటారో చూసినావా? ఆ మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఐ మీన్ ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళే ఎక్కువ విన్ అయితారు 'బిగ్ బాస్' సీజన్. నువ్వు ఏ ఏ మరి ఏ 'బిగ్ బాస్'లోనే చూసుకోండి. ఆ మెంటాలిటీ ఉన్న ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం విన్ అయితారు మెజారిటీ. సో, ఈ కమెడియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విన్నింగ్ అయ్యే స్కోప్ చాలా తక్కువ. సో, మేబీ ఆ పర్టిక్యులర్ 'బిగ్ బాస్' ఎవరైతే ఉంటారో వాళ్ళు పిక్ చేయడంలో ఫెయిల్ అయ్యి ఉంటారు. కానీ ఈ కన్నడ 'బిగ్ బాస్' కంప్లీట్‌లీ డిఫరెంట్. ఒక కమెడియన్ విన్నర్ అయ్యిండు. సో, ఇదొక సెన్సేషన్. సో, ఈ 'బిగ్ బాస్' కన్నడలో ఇంకొక ఇంట్రెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే ఈ 'రక్షిత శెట్టి'. సో, ఈమె జస్ట్ కంటెంట్ క్రియేటర్. జస్ట్ నార్మల్ కంటెంట్ క్రియేటర్. కానీ తన ఇంటెన్షన్ ఏదైతే ఈ తన రీజియన్ ఏరియా ఉందో, ఆ రీజియన్ ఏరియా గ్లోబల్ వైడ్ ఏమంటారు ఇంట్రొడ్యూస్ చేయాలనే తన థాట్ ఉన్నది జూసినావా? ఆ థాట్ అసలు ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే తన కల్చర్ అక్కడ ఏదైతే కల్చర్ అండ్ హెరిటేజ్ ఏదైతే ఉన్నదో, దాన్ని గ్లోబల్ లెవెల్ ఇంట్రొడ్యూస్ చేసేయాలని తన థాట్ అంట. సో, ఆ ఇంటెంట్‌తో నచ్చి మొత్తం మీద పేరు తెచ్చుకొని 'తులు టాక్స్' అనే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసి అంచెలంచెలుగా ఎదుగుతూ అసలు 'బిగ్ బాస్' ఐ మీన్ కన్నడ 'బిగ్ బాస్' చరిత్రలోనే మొట్టమొదటి లేడీ రన్నర్ అప్ అంట తను. సో, తనింకొక అసలు గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే నేను ముందే అనుకున్నా ఎగ్జాక్ట్‌లీ బయట చూసే బజ్ ప్రకారం చూస్తే తను రన్నర్ అప్ అండ్ గిల్లీ నట విన్నర్ అయితేని క్లియర్ కట్‌గా అందరికి అర్థమైంది. అదే జరిగిందింక. కానీ నిజం చెప్పాలంటే తనని ఇంక మనం అప్రిషియేట్ చేయాల్సిందే. సో, ఆ సిట్యుయేషన్ నుంచి వచ్చి ఏదైతే ఉన్నదో అంతమందిని తట్టుకొని ఆమె ఏమంటారు పర్సనాలిటీ చిన్నదే కావచ్చు. కానీ పిట్ట కొంచెం కూత కనమంటారు చూసినావా? ఆ రకంగా ఆడి జనాల మనసులు గెలుచుకొని మొట్టమొదటి లేడీ రన్నర్ అప్‌గా నిలిచింది కన్నడలో. సో, అసలు నిజంగా తనింక గ్రేట్ అనుకోవాలి. మళ్ళా 'గిల్లీ నాట' అండ్ 'రక్షిత్ శెట్టి' ఎవరైతే ఉన్నారో ట్రూలీ డిజర్వ్ అబ్బా! వాళ్ళిద్దరు. నిజంగా చెప్పాలంటే ఎక్సలెంట్. 100% న్యాయం జరిగిందనిపించింది నాకైతే. సో, ఎప్పుడైతే మనం జెన్యూన్‌గా మనం మనస్ఫూర్తిగా ఉంటామో, అది ఎప్పటికి ఇంక ఎటుపోదు. సో, మనం యాక్ట్ చేద్దామని ఎంత ట్రై చేసినా గానీ అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. కానీ మన మన జెన్యూనిటీ ఏంది? మన ఒరిజినాలిటీ ఏంది? అది ఖచ్చితంగా మనం ఏ రకంగా ఉంటామో, ఆ రకంగా ఉంటే జనాలకు ఖచ్చితంగా నచ్చుతారు. సో, ఇది వాళ్ళైతే ఇద్దరు ప్రూవ్ చేసిండ్రు. వాళ్ళింకా పెద్ద సెలబ్రిటీస్‌ని కాదు. జస్ట్ నార్మల్ నార్మల్ పొజిషన్ నుంచి వచ్చి నేడు 'బిగ్ బాస్' రన్నర్ అండ్ విన్నర్. సారీ విన్నర్ అండ్ రన్నర్ ఈ పొజిషన్‌లో అయితే ఉండిపోయారు. సో, ట్రూలీ హ్యాండ్స్ అప్ వాళ్ళిద్దరికి ఇంకా. సో, ఒక చిన్న మండ్య అనే డిస్ట్రిక్ట్ నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ ఒక కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి కొన్ని వెబ్ సీరీస్ చేసి నేడు ఈరోజు ఇండియా లెవెల్‌ని హైయెస్ట్ ఓటింగ్ తెచ్చుకున్న కంటెస్టెంట్ నాట్ ఈవెన్ జోక్. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనకి. ఎందుకంటే ఒక అంచెలంచెలుగా పెరుగు తనకి ప్యాషన్ ఏదైతే ఉన్నదో, ఆ ప్యాషన్ నిలుపుకుంటూ తన బలం ఏంటిది కామెడీ. ఆ కామెడీతోనే ఒక విన్ని కూడా కొట్టొచ్చని నిరూపించిన వ్యక్తి మన గిల్లినట. సో, దానికి మనం అప్రిషియేట్ చేయాలి. సో, అంత మెజారిటీతోని ఓట్స్‌తోని గెలిచినప్పుడు అంత కొంత నెగెటివ్ అలిగేషన్ పక్కా ఉంటాయి. సో, ఇదే నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఓటింగ్ గురించి మాట్లాడదాం. సో, చాలామంది నేను ఈ 'బిగ్ బాస్' కన్నడ వీడియో చేయకముందు అక్కడ నాకు మంగుళూరులో కర్ణాటక మంగుళూరులో నాకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. సో, వాళ్ళకి మెసేజ్ చేసిన. మరి మొత్తం మీద మీకు 'బిగ్ బాస్' నడుస్తున్నాయి కదా! అక్కడ బజ్ ఏంటిది? ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నదని. సో, అక్కడ మెజారిటీ ఆఫ్ పీపుల్ చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? గిల్లినట అని. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 మందిని అడిగితే ఒక 100 మందిని అడిగితే అందులో ఒక 30 ఆర్ 40% ఒక వన్ సైడ్ ఇచ్చిందనుకోండి. దాన్ని బట్టి మనం రేషియో ఏసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% విన్ అయ్యే ఛాన్స్ ఉన్నది. ఒక 80% విన్ అయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్పొచ్చు. కాకపోతే నేను 100కు 100 మంది ఒక్కరే గెలుస్తారని చెప్పినప్పుడు ఆ ఓట్స్ ఎట్లా ఫేక్ అయితాయి? ఫేక్ అయ్యే ఛాన్స్ అస్సలు లేనే లేదసలు. మళ్ళీ అది కాక మళ్ళా విన్నింగ్ అయిన తర్వాత మళ్ళా మెసేజ్ చేసిన మా ఫ్రెండ్స్‌కి. మరి ఇట్లా అయితే చర్చ జరుగుతుంది. పడ్డ ఓట్స్ ఏవైతే ఉంటాయో
అది చాలామంది ఫేక్ అంటున్నారు. ఇట్లా టెక్నికల్ గ్లిచ్ అంటున్నారు. అక్కడ అఫీషియల్‌ది ఏమైతే ఉన్నదో టీమ్, ఆ టీమ్ నుంచి టెక్నికల్ గ్లిచ్ అంటున్నారు. ఇది నిజమా అంటే అదంతా అవాస్తవం. ఆల్మోస్ట్ 80% జనాభా అందరూ ఒక గిల్లీ నాటకం. అంటే 80% అందరూ గిల్లీ నట సైడ్ ఉంటే 20% మిగతా 5 మెంబర్స్ సైడ్ ఉండే. అంటే ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గిల్లీ నాటకే ఓట్స్ ఏసిండ్రు. సో, ఆ లెక్క ప్రకారం చూస్తే అది ఫేక్ అయ్యే అసలు ఛాన్సే లేదు. సో, ఇదంతా ఏదైతే ఉంటారో ఆఫ్‌కోర్స్ ఎప్పుడైతే ఎవరైతే టాప్ ఉంటారో ఆల్మోస్ట్ ఆయన మీద ఖచ్చితంగా నెగెటివ్ ఉంటది. సో, ఈ నెగెటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సృష్టించినది ఇదే. అంటే ఫేక్ ప్లస్ ఆ టెక్నికల్ గ్లిచ్ వల్ల ఇన్ని ఓట్స్ వస్తాయని అన్నీ అబద్ధం. వాస్తవానికి నిజంగా ఆయనకు అన్ని ఓట్లు పడ్డాయి ఖచ్చితంగా. సో, ఇదైతే ఇది. మళ్ళీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్‌కొద్దాం. సో, ఇక్కడ కన్నడ బిగ్ బాస్‌లో ఏం జరిగింది? కన్నడ బిగ్ బాస్‌లో మెయిన్ థింగ్ ఏందంటే తను విన్నర్‌కైతే ప్రైజ్ మనీ ఉన్నదో ప్రైజ్ మనీ విన్నర్‌కే. అండ్ సెకండ్ ఏదైతే ఉన్నదో అది ఆయన సెకండ్ ప్రైజ్ మనీ సెకండ్ కంటెస్టెంట్‌కే. థర్డ్‌కి థర్డే. సో, ఎవరి కంటెస్టెంట్లు అంటే ఏ పొజిషన్ కంటెస్టెంట్ ప్రైజ్ మనీ ఆ కంటెస్టెంట్‌కే ఉన్నది పక్కా. అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఏదైతే కంటెస్టెంట్ ఉండో ఆ ప్రైజ్ మనీ నుంచి ఒక్క రూపాయి ఇంకా తగ్గలేదు. కానీ మన తెలుగు బిగ్ బాస్‌కొచ్చినట్టే విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆ విన్నర్ కంటెస్టెంట్ నుంచి థర్డ్ పర్సన్ ఎవరైతే మనీ తీసుకుంటారో ఆ మనీ ఫస్ట్ విన్నింగ్ కంటెస్టెంట్ నుంచి మైనస్ అవుతది. ఇదెక్కడ అసలు బిగ్ బాస్ నాకు అర్థం కాదు. సో, నాగార్జున సార్ ప్రతిసారి అంటాడు ఇండియా లెవెల్‌నే తెలుగు బిగ్ బాస్‌కి హైయెస్ట్ టీఆర్పీ వచ్చిందంటాడు. సో, టీఆర్పీ వచ్చిందంటే ఒప్పుకుందాం. ఇంకెందుకంటే నాకు తెలిసి అయితే హిందీ తర్వాత ఎక్కువ మెజారిటీ పీపుల్ చూసే బిగ్ బాస్ ఏదన్నా ఉందంటే తెలుగుది. దాదాపు 10,00,00,000 మంది చూస్తారు. మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా పక్క కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఇంకా మన బిగ్ బాస్ చూస్తారు. సో, అంత మార్కెటింగ్ జరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నీకు మనీ కోసం అంత కన్‌ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? సో, ప్రైజ్ మనీ ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ ప్రైజ్ అయితే ఎవరైతే గెలుస్తారో విన్నర్ ఎవరైతే ఉంటారో ఆ విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తీయాల్సిన అవసరం ఏమున్నది? డైరెక్ట్ ఇయొచ్చు గదా! సో, నాకు ఇదేందో అర్థం కాదు. మళ్ళీ ఇంకేందంటే ఇప్పుడు కన్నడ బిగ్ బాస్‌లో ఓట్స్ రివీల్ చేసిండు. సో, పలానా వ్యక్తికి ఇన్నొచ్చినాయి. పలానా వ్యక్తికి ఇన్నొచ్చాయి. ఇప్పుడు గిల్లినంటకి 56 వస్తే మిగతా అందరికీ 5,00,00,000, 5 క్రోర్స్, 4 క్రోర్స్ ఇట్లా 1.5, 1.7 ఈ రకం అంటే ఆ డిజిట్ ఏదైతే ఉన్నదో ఆ డిజిట్ క్లియర్ కట్‌గా చూయించిల్లు అక్కడ మన కన్నడ బిగ్ బాస్‌ల. సో, మన దగ్గర ఎందుకు చూస్తలేడు నాకర్థం. మన దగ్గరికి క్లియర్ కట్‌గా చూయిస్తే అర్థమైపోతది కదా! ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చినాయి. ఎంత మెజారిటీతోని ఓడిన్లు, ఎంత మెజారిటీతో గెలిచిండ్రు మనకు ఒక వ్యూ ఉంటది కదా! అంటే ఆ ఓటింగ్ ఎవరైతే ఏస్తారో ఆడియన్స్ వాళ్ళకొక సాటిస్ఫాక్షన్ ఉంటది. సో, ఓట్స్ రివీల్ ఎందుకు చేస్తలేరు? అసలు నెక్స్ట్ సీజన్‌లో రివీల్ చేస్తారో లేదో చూడాలి. నిజంగా చెప్పాలంటే మన బిగ్ బాస్ చాలా చేంజ్ కావాలి నిజంగా చెప్పాలంటే. అసలు మన హైయెస్ట్ టీఆర్పీ అంటారు. మన దేశంలోనే చెప్తున్నా కదా! దేశంలోనే సెకండ్ హైయెస్ట్ వ్యూవర్‌షిప్ ఉన్నది మన తెలుగు బిగ్ బాస్‌కే. అయినా మన దాంట్లోనే ఇంత గ్లిచెస్ ఉన్నాయి. ఇంత మిస్టేక్స్ ఉన్నాయి అసలు నాకు అర్థం కాదు. నిజంగా మన బిగ్ బాస్ చాలా అంటే చాలా చేంజ్ కావాలి. సో, మొత్తం ఏందంటే గిల్లినట్ట ఏదైతే ఓట్స్ పడ్డాయో అది జెన్యూన్‌లీ 100% అది రియలే. సో, ఈ ఫేక్ అని ఎవరైతే అంటున్నారో టెక్నికల్ గ్లిచ్ ఎవరైతే అంటున్నారో ఆళ్ళందరూ మేబీ హేట్ కావచ్చు. ఒక అలిగేషన్ సృష్టించింది తప్ప 100% తనకు పడ్డది జెన్యూన్‌లీ. ఎందుకంటే అది ఆయన క్రియేట్ చేసుకున్న బజ్ అలాంటిది నేను అడిగినా కాబట్టి నాకు తెలుసు ఖచ్చితంగా 100% రియలే. సో, ఇది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.